వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఆంధ్ర స్టైల్లో కొరమేను చేపల ఇగురు తయారు చేసుకుందాం. ముందుగా ఒక 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 ఇలా పొడవుగా చీల్చుకుని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక కడాయి పెట్టుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంతో 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఫిష్ కర్రీ కదా, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు మెంతులు, చిటికెడు ఆవాలు వేస్తున్నాం. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఈ 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, ఈ స్పూన్ తో 2 స్పూన్లు కారం, తగినంత సాల్ట్ అన్ని వేసి కొంచెం కలుపుకుని ఇప్పుడు మనం చింతపండు పులుపు పోసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుపు ఇందులో వేసి కొన్ని చిన్ని గ్లాసులు వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు పులుసు పోసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సేపు పులుసుని ఇగరనిద్దాం. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసుకుని ఉంచిన చేప ముక్కలు వేద్దాం. ఇప్పుడు కొంచెం పొయ్యి సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుని సిమ్లోనే మూత పెట్టి కుక్ చేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఫైనల్ గా కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర, ఈ కన్సిస్టెన్సీలో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను చూసాను, ఉప్పు సరిపోలేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి ఇలా కలుపుకొని 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొర్రమేను చేపల ఇగురు రెడీ.